బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాంపల్లి పోలీసులు ఒక్కసారిగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పంచనామా నిర్వహించేందుకు పోలీసులు ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు లోపలికి వెళ్లకుండా తెలంగాణ భవన్ సిబ్బంది వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. కనీసం పోలీస్ యూనిఫామ్ కూడా లేకుండా లోపలికి ఎలా వస్తారంటూ సిబ్బంది పోలీసులు నిలదీశారు. దీంతో తెలంగాణ భవన్ ప్రాంగణంలో కాసేపు తీవ్ర వాగ్వాదం, ఉత్కంఠ నెలకొనుంది. సివిల్ రావద్దండి సివిల్ రావద్దండి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్కు మరోసారి పోలీసులు నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్కి వచ్చారు. పంచనామా నిర్వహించేందుకు తెలంగాణ భవన్కు మఫ్టీలో వచ్చినట్టు వారు చెప్పారు. వారిని గుర్తించినటువంటి తెలంగాణ భవన్ సిబ్బంది వారితో వాగ్వాదానికి దిగారు. ఎలా వస్తారు లోపలికి పర్మిషన్ లేనిదని కూడా వారితో వాగ్వాదానికి దిగారు. అయితే వారు పంచనామా చేసేందుకు మఫ్టీలో వచ్చామని కూడా నాంపల్లి పోలీసులు చెప్పుకొచ్చారు. సో వారు లోపలికి అనుమతి లేనిది రావద్దని చెప్పడంతో ఎదురిగిపోయారు. అయితే పంచనామా చేయాల్సిందిగా వాళ్ళు అక్కడ పవన్ సిబ్బందితో చెప్తూ వస్తున్నారు. అయితే లోపలికి వచ్చిన తర్వాత అక్కడ వారు డోర్ దగ్గర అంటే బాలకసుమన్ ఆ రోజు ఏం మాట్లాడారు, మే 26వ తారీఖు రోజు తెలంగాణ భవన్ లో సింగరేణి సమావేశం ఉన్న నేపథ్యంలో సింగరేణి సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆ సమావేశంలో ఏ హాల్లో మాట్లాడారు, ఆ హాల్ ఎంత కొత్త మొత్తంలో ఉంటుంది, ఏ సమయానికి బాలకసుమన్ లోపలికి వచ్చారు, అప్పటికి అక్కడ ఎంతమంది సమావేశంలో ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు రాసుకునేందుకు పంచనామా చేసేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే వారు రావడానికి తప్పుపట్టారు భవన్ సిబ్బంది. సో చెప్పడంతో వారు వెంటనే వెనుదిరిగిపోయారు. అయితే మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే బాలకసుమన్ ని ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి అరెస్ట్ చేశారు కాబట్టి, సో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి, సో ఆ రోజు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆ బాలకసుమన్ ఎక్కడ మాట్లాడారు, ఈ వ్యాఖ్యలు ఏంటనే విషయాలన్నీ కూడా కోర్టులో మరొకసారి ఈ యొక్క విషయాలన్నీ కూడా పోలీసులు ఆధారాలతో సహా చెప్పేందుకు కంపల్సరీ పంచనామా చేయాల్సిందిగా రూల్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా అవసరమైతే సాయంత్రమైన సరే వచ్చి పంచనామా డీటెయిల్స్ అన్ని కూడా మరొకసారి రాసుకొని పోయే అవకాశం అయితే ఉంది. రమణ, సివిల్ రావద్దండి సివిల్